అందరికీ నమస్కారం. పల్లికిపోదాం చలోకి స్వాగతం. ఈరోజు మన శంబాలా ఫామ్లో పర్మాకల్చర్ ఫామ్లో ఏంటంటే ఒక అరటి గెల మంచి బ్యూటిఫుల్ వచ్చింది. సో ఇది గైస్ అరటి. సో ఇది మన అరటి గెల చూసారా. సో ఉడతలు ఆల్మోస్ట్ కొన్ని డ్యామేజ్ చేసాయి. సో మిగిలిన మనకి ఇది ఓకే, నో ఇష్యూ. ప్రకృతి సహసిద్ధంగా పండించినప్పుడు ప్రకృతిలో ఏ జీవి తిన్నా పర్వాలేదు ఎక్సెప్ట్ మనిషి. అదైతే మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ బయోడైవర్సిటీ డెవలప్మెంట్లో వాటి యొక్క పాత్ర చాలా ఉంది కాబట్టి అవి తిన్నా మనం ఏమీ ఫీల్ అవ్వము. సో వాటి కోసం కొన్ని పోయాయి అనుకొని సో రిమైనింగ్ మనం యూజ్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీనిలో మనము అరటి స్టెమ్ ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఈ గెల కట్ చేసాం కదా, దాని యొక్క స్టెమ్ మిగిలిపోతుంది కదా. సో అట్ ద సేమ్ టైం ఆ స్టెమ్ ఎలా చేసాము, ఆ చుట్టూ కూడా మనము మల్చింగ్ చేసేసాము. రిమైనింగ్ అంతా కూడా చూసారా, ఈ చుట్టూ కూడా మనకి ఏదైతే వేస్ట్ ఉందో అదంతా కూడా మల్చ్ చేసేసాము. నెక్స్ట్ది ఒకటి మళ్ళీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు స్టెమ్ ఎలా కట్ చేసామో చూద్దాం. సో ఇది అరటి గెల ఇప్పుడు కట్ చేసాం కదా, దాని నుంచి మనం అరటి ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు అంటే ఎన్ని రకాలుగా అరటి ఆకు యూజ్ చేయొచ్చు, అరటి పువ్వు యూజ్ చేయొచ్చు, అరటి గెల యూజ్ చేయొచ్చు, అలాగే అరటి స్టెమ్ కూడా. ఇది చూసారా, చాలా మంచిది. దీన్ని జ్యూస్ తాగినా మంచిది, జనరల్గా కర్రీ చేసుకున్నా కూడా చాలా మంచిది. చూసారా ఇది కూడా. సో మనం ప్రకృతిలో ఏది కూడా సహజంగా వచ్చేదాన్ని పెద్దగా పట్టించుకోము. సో ఏంటంటే మన శంబాలా ఫామ్లో ఇటువంటి నేచురల్ ఫుడ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ పై లేయర్ అంతా కూడా తీసేస్తే లాస్ట్లో స్టెమ్ ఉంటుంది. సో దాన్ని మనం జ్యూస్గా కానీ కర్రీగా కానీ చేసుకోవచ్చు. చూసారా, ఈ లేయర్ అంతా పోయినాక స్టెమ్ మిగిలింది. బ్యూటిఫుల్ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్కి కూడా చాలా మంచిది యాక్చువల్గా. సో ఇక్కడ ఇంకొకటి కూడా చెయ్యొచ్చు. ఆ అరటి ఏదైతే మనము ఇది కట్ చేసాం కదా, సో దాన్ని ఇక్కడ వరకు కట్ చేసి సో దాని లోపల కొంచెం ఒక 1/2 ఫీట్ వరకు కనుక దాన్ని గుల్ల చేస్తే పైన అంతా క్యాప్ పెట్టుకుంటే దానిలో వాటర్ ఒకటి వస్తుంది అనమాట. సో మార్నింగ్ కల్లా సో దాన్ని కూడా మనం యూజ్ చేసుకొని తాగొచ్చు డైరెక్ట్గా. సో అది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి దీని కటింగ్ ప్రాపర్గా జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి దాన్ని మనం చేయలేకపోతున్నాము. సో ఇది ఫైనల్గా మనకి గైస్ ప్రజెంట్ మన బనానా, మన శంబాలా ఫామ్లో బనానా అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.